మురారి మురారి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మురారి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఇక్కడున్నావా మురారి? నీకోసం బయట అంతా వెతికాను. ఎనీవేస్ ఇతనే నా వుడ్బీ అండి. నేనెవరో తెలియనట్టు నాకు నమస్కారం పెడతాడేంటి? అంటే కొంపదీసి ప్రమాదంలో మైండ్ పోయిందా ఏంటి? అదే జరిగుంటే నా పంట పండినట్టే. ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు? ఇంత క్రితం ఎక్కడో చూసినట్టుగా చూస్తున్నారు. అబ్బే అదేం లేదండి. మీ వుడ్ బి నేనెక్కడ చూస్తాను? మీ సెలెక్షన్ బాగుంది. మరేమనుకుంటున్నారు? గోపికనా మజాకా? రండి అందరికీ పరిచయం చేద్దాం. ఇప్పుడు రాధికని చూసిస్తే రామురారి ఆగండి ఆగండి. ఒక విషయం చెప్తాను, మీరేమీ అనుకోనంటే. అయ్యో నో ప్రాబ్లం, చెప్పండి. రాధిక భర్త కనిపించని బాధలో ఉంది. అందుకే మరొకరు భర్తతో సరదాగా ఉండడం చూస్తే ఎక్కడ బాధపడుతుందో అని నేను నా భర్తను కూడా తీసుకురాకుండా వచ్చాను. అలాంటప్పుడు మీరు ఇప్పుడు మీ కాబోయే భర్తని పరిచయం చేస్తే తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అని. పరిచయం చేయకూడదని కాదు, కానీ ఒక పక్క తనంత బాధలో ఉండగా మీరింత హ్యాపీగా పరిచయం చేయడం వల్ల రాధిక డిస్టర్బ్ అవుతుందేమోనని. మీ ఇష్టం అండి, వద్దని కాదు, కానీ బాధపడుతుందేమోనని. మీకు కరెక్ట్ అనిపిస్తే తీసుకొని వెళ్ళండి, లేదంటే. మీరు చెప్పింది నిజమేనండి. అది తప్పని నా బుర్రకి తట్టనే లేదు. నిజంగానే తనంత బాధలో ఉంటే నేనింత హ్యాపీగా ఇన్ని పరిచయం చేయడం ఫ్రెండ్షిప్ అనిపించుకోదు. మీరు నన్ను ఆపి చాలా మంచి పని చేశారు. చాలా 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 థ్యాంక్స్ అండి. అయ్యో, ఇందులో నేను చేసింది ఏముందండి? ఏదో మా చెల్లెలి బాధ చూడలేక ఇంకా ఎక్కువ బాధపడుతుందేమోనని. అవును, నిజంగానే బాధపడే ఛాన్స్ ఉంది. అయితే ఒక పని చేయండి,
నాకు అర్జెంట్గా ఒక ఫోన్ వచ్చి బయలుదేరి వెళ్ళిపోయానని రాధికకి చెప్పండి. చెప్తారు కదూ? అయ్యో, ఎంత మాట! ఎందుకు చెప్పను? ఎలాగోలా మా చెల్లి బాధపడకుండా ఉంటే చాలు. అందుకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతానండి. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. మురారి, వెళ్దామా? ఆసి దోశ అప్పడం వడ. మావయ్య, ఏంటి ఇప్పుడు వచ్చారు? మావయ్య మాధవ్ని చూసిస్తే అమ్మో! ఏంటమ్మా, ఆ అమ్మాయి భర్తను తీసుకొస్తాను వెళ్ళి ఇంకా రాలేదు? అదే తాతయ్య గారు, నేను చూస్తున్నాను. అయ్యో, మావయ్య గారు చూసేసారా ఏమో. దేవుడా, మావయ్య గారు చూడకూడదు. సరే సరే, ఓకే ఓకే, నేను చూసుకుంటా. రూపా, మావయ్య గారు మీరు వచ్చేసారా? ఇక్కడ మాకు చాలా కంగారుగా ఉంది మావయ్య. మీరు వచ్చేసారు కదా, ఇక మాకేం పర్వాలేదు. రండి మావయ్య, కూర్చోండి. కూర్చోండి మావయ్య. రాధిక ఎక్కడుందమ్మా? రాధిక పైనుంది మావయ్య, పిలుస్తానుండండి. పిలువమ్మా. రాధిక, 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 మావయ్య గారు వచ్చారు. సత్య ఎందుకో పిలుస్తుంది, వెళ్ళమ్మా. అత్తయ్య, మావయ్య గారు వచ్చేసారు. మావయ్య గారు, మావయ్య గారు, అమ్మా, మావయ్య గారు, మాధవ్ కనిపించాడు, గుళ్ళో కనిపించాడు. కానీ నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు మావయ్య గారు. వినపడలేదేమోనమ్మా. అయినా ఈ ఊళ్ళో ఉన్నవాడు మన ఇంటికెందుకు రావట్లేదు? ఇందాక మేము అదే అనుకున్నామండి. రాలేని పరిస్థితుల్లో కూడా లేడుగా, మరెందుకు రాలేదు? అదే నాకు అంతుపట్టడం లేదు. కానీ మావయ్య గారు, ఎందుకు రావడం లేదో నాకు తెలియదు, కానీ మాధవ్ ఇక్కడే ఉన్నాడు. ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అసలు నువ్వు చూసింది మాధవ్నేనా? అయ్యో మావయ్య గారు, అద్దంలో నా మొహం కనిపిస్తే నీ మొహమేనా అని అడిగితే నేనేం చెప్పగలండి?
మాధవ్ని నేను గుర్తుపట్టలేనా? నా నీడ గురించి, నా తోడు గురించి నాకు తెలీదా? మాధవే, తప్పకుండా నా మాధవే. మావయ్య గారు, వెతకాలి మావయ్య గారు, ఈ ఊరంతా వెతకాలి. వెతికితే నా మాధవ్ ఎక్కడో ఒక చోట కనిపిస్తాడు. అసలు వెతికే కర్మేంటి రూపా? బాగున్నవాడు ఇంటికి రావాలి కదా. ఆ విషయం ఎన్నిసార్లు అనుకుంటావండి? ఎన్నిసార్లు అనుకున్నా మనకది జవాబు దొరకని ప్రశ్నే. మాధవ్ కనిపిస్తేనే కాని దానికి జవాబు దొరకదు. అయ్యో, అవన్నీ తర్వాత. ముందు మాధవ్ని వెతికించండి. ఇంతకాలం ఇక్కడే ఎక్కడ ఉన్నాడని నా మనసు నాకు చెప్పినప్పుడే నేను ఆగలేకపోయాను. ఇప్పుడు నా కళ్ళారా చూశాక ఇంకెలా ఆగగలను మావయ్య గారు? అత్తయ్య, తాతయ్య గారు, నాన్నమ్మ, మీరైనా నా బాధ అర్థం చేసుకోండి. అక్క, చూసావా, విజయవాడలో ఉన్నాడు అన్నావు. మరైతే ఇక్కడ ఎలా కనిపించాడు? ఇప్పటికైనా నమ్ముతావా అక్క? నా మనసు చెప్తున్నంత నిజమే. ఇప్పుడు కూడా నా మనసు నాకొకటి చెప్తోంది. మాధవ్ కనిపిస్తాడు. వెతికితే ఖచ్చితంగా కనిపిస్తాడు. మావయ్య గారు, త్వరగా వెతికించండి. అలాగేనమ్మా, వెతికిస్తాను. నువ్వు అధైర్యపడకు. లేడనుకున్న మాధవ్ బతికున్నాడని తెలియడమే కాకుండా కళ్ళకు కూడా కనిపించాక నేనెందుకు ఊరుకుంటానమ్మా? ఊరంతా వెతికిస్తాను. వెతికించి పట్టుకొని నీకు అప్పగిస్తానమ్మా. అవును రాధిక, మావయ్య గారి సంగతి తెలుసుగా. పట్టుదల వస్తే ఎంత కష్టమైన దాన్నైనా సరే సాధించకుండా ఆయన వదిలిపెట్టరు. నువ్విక్కడ ప్రశాంతంగా ఉండు. ఎలా ఉండగలత్తయ్య? మాధవే నా ప్రశాంతత. తనే లేకపోతే నాకు ప్రశాంతత ఎలా వస్తుంది అత్తయ్య? మావయ్య గారు, తొందరగా వెతికించండి. తొందరగా వెతికించండి మావయ్య గారు. వెతికించండి, వెతికించండి. అమ్మా రాధిక, వెతుకుతానని చెప్పాను కదమ్మా. నీలాంటి భార్య దొరకడం వాడు అదృష్టం. ఈ అదృష్టాన్ని పొందడానికైనా వాడు కనిపిస్తాడమ్మా. నీకు దక్కుతాడమ్మా.